లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నమస్కారం అండి. నమస్తే. గత జన్మలో ఏం జరిగింది ఏంటి అనేది నాకైతే తెలియదు. చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను. తెలుస్తుందంటారు. అండ్ ఈ జన్మలో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఇది సాధ్యమేనా? నాకు ఎలా అంటే ఈ గత జన్మల్ని మనం చూడాలి అంటే మంచి టెక్నిక్ ఉంది. యోగ నిద్ర అంటే ధ్యానంలోనే మనం నిద్రపోవాలి. ఎవరైనా అంటారు నేను కొంచెం పడుకుంటే, ఇప్పుడు నైట్ అంతా మనం మార్నింగ్ అంతా వర్క్ చేస్తామా, అలసిపోతాం. నైట్ పడుకున్నామంటే మార్నింగ్ రీఛార్జ్ అవుతాం. అంతేగా. అంటే రాత్రంతా మనకి ఎనర్జీ ఫామ్ అవుతుంది, ఆ విశ్వం నుంచే వస్తుంది. ఒక గంట నువ్వు ధ్యానం చేస్తే 8 గంటల ఎనర్జీని నువ్వు ఇక్కడ పట్టొచ్చు. అంటే డే టైంలోనే నైట్ ఏ టైంలో అయినా మనం ధ్యానం చేస్తే, ఇప్పుడు రాత్రి పడుకున్నాము అంటే 8 గంటల ఎనర్జీని మనం తీసుకుంటాం కదా, ఈ ఒక్క గంట మనం ధ్యానం చేసుకుంటే 8 గంటల ఎనర్జీ మనం ఇక్కడ పట్టొచ్చు. అయితే రాత్రి మనం పడుకున్నప్పుడు ఏంటంటే, పడుకునే ముందు ధ్యానం చేయాలి ఒక 10-15 నిమిషాలు. ఏమని ధ్యానం చేయాలంటే, ఏదైనా సమస్య అంటే చనిపోయిన వాళ్ళని చూడాలన్నా, లేదు నాకు ఈ అనారోగ్య సమస్య వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, నేను ఏం చేస్తే నాకు వచ్చింది, మీకు మానసికంగా కానీ ఆర్థికంగా కానీ అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, ఈ సమస్యలు ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీకు అక్కడ క్వశ్చన్ అడిగితే మనకి పైన ఆకాశిక్ రికార్డు అని ఉంటుంది. ఆ రికార్డులో ప్రతి జన్మలో మనం ఏం మంచి చేసినా పుణ్యం చేసినా ఏమైనా అక్కడ రికార్డ్ అయి ఉంటాయి. మనం ఏంటంటే యోగ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు మన సోలు ఆ రికార్డ్ రూమ్కి వెళ్ళేసి మనం ఏమేమి చేసినావు అన్నీ మనం చూస్తుంది, అక్కడ అన్నీ చూస్తుంది. అక్కడ ఉన్న మాస్టర్ దగ్గర ఉండి మన కర్మలన్నీ మనకు చూపిస్తారు అక్కడ. ఇప్పుడు మీ విషయంలో ఏం చూసారండి? నా విషయంలో ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. 2 జరిగినాయి. మొన్న మా హస్బెండ్కి నేను ఇప్పటికీ మాకు 18 ఇయర్స్ అయింది పెళ్ళయ్యి. ఇంకా ప్రేమ ఎక్కువనే అవుతుంది, తన మీద ఇష్టం ఎక్కువనే ఉంటుంది. మీకు? నాకు. ఆయనకైనా నాకైనా ఇద్దరము లవర్స్ లానే ఉంటాం ఇప్పటికీ. అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అయితే ఇష్టం ఉంటుంది అనమాట. అయితే నేను క్వశ్చన్ అడిగిన, ఎందుకు నాకు ఇంత ఇష్టం ఉంది, ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అటాచ్మెంట్ ఉండొద్దు కదా, డిటాచ్ అయిపోవాలి కదా, మా ఫాదర్ చనిపోయినప్పుడే నేను ఇంత డీప్గా వెళ్ళిపోయినా కదా, నేను ఈ లోకంలోనే నేను ఇక్కడ డిటాచ్ చేసేసుకోవాలి, ఇంత ప్రేమ పెట్టుకోవద్దు ఎందుకు అంటే, నేను 10 జన్మలు చూసుకున్నా మా ఆయనవి. ప్రతి జన్మలో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ప్రతి జన్మలో నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయన చనిపోవడం, అంటే వాటర్లో నా కళ్ళ ముందు కొట్టుకొని వెళ్ళిపోవడము. అన్ని జన్మల్లో మీ ఆయన్నేనా? ఆయన్నే. వేరే ఇంకెవరు కాదు కదా? లవర్ గా 2-3 జన్మలు కనిపించారు. అది ప్రేమ వరకు వెళ్ళింది. అంటే పేరెంట్స్ విడదీయడం, అట్లా నేను 10 జన్మలు చూసుకున్నా. అట్లా నా కళ్ళ ముందు ఆయన చనిపోయాడు. ఇక్కడ ఒక డౌట్ మై డ్రీమ్ ప్రేక్షకులకు క్లారిటీ ఇస్తున్నాను నేను. 10 జన్మల్లో కూడా వచ్చింది మీ ఆయన్నే, వేరే ఇంకెవరు కాదు. అంటే మిస్ మ్యాచ్ అవ్వడం ఏం జరగలేదు. అంటే రూపం అదే కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రూపమే అక్కడ కనిపిస్తుంది కదా. అవునా? జన్మలకి ఎప్పుడు ఒకటే అంటే గుర్తుపట్టాలి కదా. నేను ఫేసులు వేరే అక్కడ వేరే ఉండొచ్చు. నేను మరో జన్మలో అబ్బా మంచి భర్త రావాలి తండ్రి అని నేను మా నాన్నని చూస్తూ ఉంటా కదా. మా నాన్న మా అమ్మని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. మా నాన్న లాంటి మంచి గుణవంతుడు మరో జన్మలో రావాలి అని కోరుకుంటా. రాడా? మళ్ళీ ఆయనే వస్తాడా? అంటే మనం ఇక్కడ అనుకున్న వాళ్ళము మనం జన్మ తీసుకునేటప్పుడు అది వేరే ఉంటుంది. అక్కడ ఒక జ్ఞానం వచ్చేస్తుంది. అంటే పైకి మనం చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అంటే, కింద ఒక ఆట. ఇప్పుడు అత్త కోడలు కింద ఫైట్ చేసుకుంటారు, పైకి వెళ్ళినాక ఫ్రెండ్స్ అనమాట, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కింద యాక్టింగ్ బాగా చేసాము, అత్త కోడల్లాగా బాగా కొట్లాడుకున్నాము, మంచిగా డన్, బాగా సక్సెస్ అయ్యిందని ఫ్రెండ్లీగా అయిపోతారు. ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉండరు. ఇక్కడ ఏంటంటే ఒక ఆట. ఇది ఏంటంటే భూలోకం అనేది ఒకటి ప్రయోగశాల. ఈ భూలోకంకి వచ్చింది ఏంటంటే మనం ఏడవడానికి రాలేదు, ఆనందంగా గడపడానికి, సెలబ్రేషన్ కోసమే వచ్చినాం ఇక్కడికి. మనం గతమంతా మర్చిపోయి కొట్లాడుకుంటున్నాం. మా అత్త నన్ను బాధ పెట్టింది, ఆమెను ఇష్టపడి తెచ్చుకుందే ఈమె కోడలు. వాళ్ళు అక్కడ ఫ్రెండ్లీగా అగ్రిమెంట్ రాసుకొని వచ్చారు, నేను అత్తగా వస్తున్నా, నువ్వు కోడలుగా, ఒకే ఇంట్లో ఉంటాం, కొట్లాడుకుంటాము. ఎప్పుడు అంతేనా? కోడలు అత్తవదా? అవుతుంది. ఇదంతా డిజైన్ అనమాట. అంటే మన లైఫ్ లో ఒక పర్సన్ వెళ్ళిపోవాలి. నాకు ఇక్కడ ఇంకో డౌట్. 10 జన్మల్లో మీరు అమ్మాయే, 10 జన్మల నుంచి ఆయన అబ్బాయి, ఒక్క జన్మలో కూడా మీరు అబ్బాయి కాలేదు, ఆయన వేరే జన్మలు ఉన్నాయి కదా దీంట్లో. అంటే నేను ఇప్పుడు 1500 జన్మలు ఎత్తిన. 1500 జన్మలల్లా ఈ దీంట్లోకి వచ్చినామంటే మనము 1000-1500 జన్మలు అయితేనే ఆధ్యాత్మికంలోకి వస్తాము. అంటే ఫస్ట్ అంటే ఇందులో అన్ని రకాల జన్మలు ఉంటాయి. బాల్యాత్మ, శిశు ఆత్మ, అట్లా యవ్వనాత్మ, ప్రౌఢాత్మ అన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ స్టేజెస్ అనమాట. అంటే ఫస్ట్ ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్నా అంటే స్టార్టింగ్లో నేను ఎలా ఉండేదాన్ని అంటే రౌడీ షీటరు, అవి కూడా ఎత్తిన నేను. రౌడీ షీటరు, రేపిస్టులు, ఇవన్నీ నేను జన్మలు ఎత్తినాను. ఎంతోమంది జీవితాలతో కూడా ఆడుకునేవి. నాకు ఈ అమ్మాయి ఎందుకు అటాక్ చేస్తుందంటే, రౌడీ షీటర్
మీడియేటర్గా నేనుండి అక్కడ బాధ పెట్టింది నేను చూసుకున్నా. ప్రజెంట్ లైఫ్లో ఆమె నేను క్షమించేసిన. అరే నీ లైఫ్లో నన్ను ఆడుకున్నాను కదా, ఇప్పుడు నువ్వు ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేస్తా, నేను క్షమించేస్తా. ఆమె నన్ను ఇంకా నా లైఫ్లోకి నేను ఎప్పుడైతే శివుడి ముందు కూర్చుంటాను, నేను ధ్యానంలో శివుడిని ఇన్వైట్ చేసుకొని సోల్ టాక్ చేస్తా. నా గతంలో నేను చాలా అన్యాయంగా చేశాను కదా, ఇప్పుడు అమ్మాయిని క్షమిస్తున్నా, నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. నేను అక్కడే నా కర్మ ప్రజెంట్ లైఫ్లో రానియకుండా నా ధ్యానంలోనే నేను కొన్ని పోగొట్టుకునేట్టు ఉంటాయి. నా డ్రీమ్స్లోనే నేను రియలైజ్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో వచ్చేదాన్ని నేను డ్రీమ్లో ఆపేసుకుంటాను. ప్రతిభ గారు, ఇక్కడ నాకు చిన్న సందేహము. సరే, జన్మ జన్మలకి 3 పెళ్ళాలు మారాలనేది అర్థమైపోయింది. ఒకవేళ పోయిన జన్మలో నేను ఏమైనా మరో జన్మ అంటూ ఉంటే నేను మొగోడిగా పుట్టి మా ఆయన ఆడదిగా పుట్టి తన్నొచ్చా? అలాంటి ఆప్షన్ ఉందా? అంటే చేసుకోవచ్చు. అంటే అంటే ఇప్పుడు బాగా బలంగా కోరుకోవాలా ఈ జన్మలో, బాగా బలంగా మరో జన్మలో నేను అమ్మాయి అయి పుట్టకూడదు, అబ్బాయి అవ్వాలి, మా ఆయన వస్తే గనక ఈ జన్మలో చేసినవన్నీ నెక్స్ట్ జన్మలో కడగాలి. ఇక్కడ ఎలా అయిపోతుంది అంటే, మీరు ఆధ్యాత్మికంలో లేరు కాబట్టి ప్రాపంచిక మనిషిగానే మాట్లాడతారు. మీరు చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత ఏమైపోతారు అంటే, కంప్లీట్గా మీకు జ్ఞానం అనేది మాస్టర్స్ ఇస్తారు. ఎప్పుడైతే చనిపోయి మీరు పైకి వెళ్ళిన తర్వాత మీ జర్నీ అంతా మీకు చూపిస్తారు. నువ్వు భూమి మీదకి వెళ్ళిన ఒక పర్పస్, ఉన్నత నీ కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. ఇప్పుడు మీ భర్తని మీరు క్షమించి మార్చుకోవాలనే ఉద్దేశంతో భూమి మీదకి వస్తారు. మీరు గతాన్ని మర్చిపోయి ఏం చేస్తారంటే మళ్ళీ ఆయనకి నెగటివ్ గానే తయారవుతారు. గుర్తుండదు. పుట్టిన తర్వాత అన్ని గతం మర్చిపోతారు. ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఎవరు మంచి వాళ్ళు కాదు. సోల్ ఒకటే. ఇది శరీరం భగవంతుడు ఇచ్చిండు. ఈ సోల్ని మనం అంటే డిజైన్ చేసుకున్నాం. మన ప్రణాళిక మనం గీసుకొని ఈ టైంలో మా ఆయన నన్ను టార్చర్ పెట్టాలి, నేను ఇక్కడ ఏడవాలి. ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వస్తే ఏమైపోతుంది అంటే మనకంతా తెలిసిపోతుంది. నా లైఫ్లో నేను ఇన్వైట్ చేసుకున్నప్పుడు ఆయన ఏం చేసినా నేను యాక్సెప్ట్ చేసేస్తాను. ఆ థాట్ ఉన్నప్పుడు మీకు ఆ ఆలోచన ఉండదు. అయ్యో నేనేమనుకున్నానో తెలుసా, పుణ్యం కొద్ది పురుషుడు అంటారు కదా, పోయిన జన్మలో ఏ పాపమో చేసి ఉండానో అందుకే ఈ దరిద్రుడు దొరికాడు. ఈ జన్మలో మంచి పుణ్యం చేయాలి, మరు జన్మకైనా ఒక మంచి భర్త వస్తాడని. ఇప్పుడు మీరు అనడం మూలాన మళ్ళీ ఆయన్నే వచ్చినప్పుడు ఇంకేముంది? మీరు ఇప్పుడు మార్చుకోవచ్చు ఆయనని, మీకు నచ్చినట్టు. మీరు ఇప్పుడు మారుతారు. ఏంటంటే మీరు ఇష్టపడి తెచ్చుకున్నదే కదా ఇది. ఇప్పుడు మీరు ఇష్టపడి నా భర్త వచ్చి నన్ను టార్చర్ పెట్టాలి, అనుమానించాలి, కొట్లాడాలి, నన్ను రోడ్డుకు లాగాలి, అన్ని మీరు డిజైన్ చేసుకొని వచ్చినప్పుడు అవి జరుగుతున్నాయి. ఇక్కడ మీరేమనుకోవాలి, ఆహా ఇది నేను గీసుకున్న ఆటనే కదా, ఇక్కడ ఈ నేను చేసినా సారీ చెప్పాలి, ఆధ్యాత్మికంలో ఉండాలి. అంటే ఈ బాధ పడుతున్న మీరు ఈ బాధతో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తే ఆ కర్మ దగ్ధమవుతుంది. కాదంట, ఇప్పుడు ఈ జన్మలో ఏదైనా పాపం చేస్తే మనిషి జన్మ రాకుండా పిల్లి, కుక్క, నక్క ఏదేదో ఇంకా అలా పుడతారంట. అసలు అలా పుట్టరా? మనిషే పుడతారా? మనిషే పుడతారు. ఎందుకంటే అవన్నీ దాటే కదా మనిషి జన్మకు వచ్చినాం మనము. అన్ని జంతువులలో ఇప్పుడు మనము రాయిగా పుట్టినము. ఆ రాయిగా ఉండి అన్ని రాళ్ళు, ఇప్పుడు ఎన్నో స్టోన్స్ ఉంటాయి, అన్ని జన్మలు ఎత్తి అన్ని అనుభవాలు పొందినాక మనము ఇప్పుడు 10th తర్వాత ఇంటర్కి ఎట్లా వెళ్ళిపోతాము, అలాగే రాయి జన్మ నుంచి చెట్టు జన్మకు వచ్చినాం. చెట్లు, వృక్షాలు, మంచివన్నీ, అన్ని రకాల వృక్షాలు, చెట్లు అన్నీ వచ్చినాం. తర్వాత పురుగు, కీటకాలు, అట్లా అన్ని అన్ని వాటి తర్వాత మనిషి జన్మలో ఈ జంతువులు ఇవన్నీ ఆవు దగ్గరకు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే ఒక జంతువు, ఇప్పుడు డాగ్ ఉంటది, దానికి ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ప్రేమ ఉంటుంది. చాలా ఎక్కడైతే విశ్వాసం ఎవరికి ఉండదు. ఆవుకి, వీటికి, జంతువులకి ఒక స్టేజ్ వచ్చినాక వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. ఎక్కడైతే నువ్వు ప్రేమతత్వం నువ్వు నేర్చుకుంటావో అక్కడ నుంచి నీకు మనిషి జన్మ నీకు వచ్చేస్తుంది. ఇవన్నీ దాటే కదా మనిషి జన్మకి వచ్చినాక మళ్ళీ అటు వెళ్ళవు. ఓహో, చాలా బాగా చెప్పారు ప్రతిభ గారు. సో తెలుసుకున్నారు కదా, పూర్వ జన్మలో ఏం జరిగింది అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు మనమున్న ఈ జన్మలో ఫ్యూచర్లో ఏం జరిగింది తెలియాలి అంటే ధ్యానము, కర్మ సిద్ధాంతాన్ని ఆచరించడం తప్పనిసరి. మరో కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.
ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.